వేదికను అలంకరించిన పెద్దలకి, సభకు విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. అన్న క్లుప్తంగా ముగించాలి అని అంటున్నారు. ఈ అరాచకాల గురించి చెప్పుకోవడానికే ఒక గంట పట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్కటి చదువుతుంటే మనసు తరుపుపోతుంది. అంత భయంకరమైన అరాచకాన్ని, విధ్వంసాన్ని సృష్టించింది గత ప్రభుత్వం. అలాగే టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు కూటమిగా ఏర్పడుతున్న ప్రభుత్వం కానివ్వండి, దాని గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే 2 గంటలు పడుతుంది. క్లుప్తంగా ముగించాలి అని అంటే, ఈరోజు మీ అందరి ముందు ఇలా నుంచున్నాను. మనసు నిండా ఎంతో బాధతో నుంచున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు తిరుగుతుంటే ఏంటి మనం ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామా, ఇంత దారుణంగా బతుకుతున్నావా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంట్లో. ఇప్పటిదాకా సంస్థల ద్వారా లేదా మా హాస్పిటల్ ద్వారా వచ్చే కుటుంబ సమస్యలు వింటూ ఉన్నాను. ఏదో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మాత్రమే వింటూ వచ్చాను. ఈ రోజు గడప దాటి మీ అందరి కోసం బయటికి వచ్చి చూస్తుంటే ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. అది గుంటూరులో. మిగతా పల్లెటూరులో అంటే సరే, వ్యవసాయం మీద ఆధారపడే జీవితాలు, అంతగా మనం ఆర్థికంగా అంత అభివృద్ధి చెందని ఏరియాలు కాబట్టి ఏదో అనుకోవచ్చు. కూలీ నాలి చేసుకునే ప్రజలు ఎక్కువ ఉంటారు, రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి అనుకోవచ్చు. గుంటూరు నగరం, ఆ నగరంలో మనం ఉంటున్నాం. అలాంటి గుంటూరు నగరంలో ఇంకా మనం అత్యంత అవమానకరంగా, హీనంగా, హేయంగా బతుకుతున్నాం. అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీ జనాలు. ముందుగా నా ప్రచారమే అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నాను. మీ అందరికీ దగ్గరగా ఉండాలి అని చెప్పి ఆఫీస్ని ఇక్కడే పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇప్పటిదాకా అన్నవాళ్ళు చెప్పినట్టు వివక్షతకి గురైన ఏకైక సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం. అయితే ఇందులో నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఇంతటి వివక్ష నుంచి బయటపడాలి అంటే ముందు మన మీద మనకు గౌరవం ఉండాలి. ఒకరు మనకి గౌరవం ఇవ్వాలి అంటే మన మీద ముందు మనకి గౌరవం ఉండాలి. అది ఉందా? ఎక్కడో ఇక్కడ చదువుకున్న నాయకులు, పిల్లలు, కొంత గొప్ప కాస్త ఇంజనీరింగ్లు, బీటెక్లు చేసిన పిల్లలు మాత్రం ఉంది అంటున్నారు. అక్కడి నుంచి అయితే ఏ మాత్రం ఒక మాట కూడా రావట్లేదు. మన మీద మన గౌరవం ఉందా? ఎవరో ఏదో చెప్తే అన్ని గొర్రెల్లాగా విని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ 2 గంటలు ఇక్కడ వింటాం, అవతల ఇంకెవరైనా ఇంకో మీటింగ్ చెప్తే అక్కడ కూడా 2 గంటలు వింటాం, వెళ్ళిపోతాం. ఏం చెప్తున్నారో, అసలు ఎందుకు చెప్తున్నారో, మనల్ని ఎందుకు పిలిచారో ఏం తెలియదు. ఎవరో కొంతమందికి పిలిచిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి తప్ప అసలు మాటలు వినడానికి వచ్చిన అంటే ఈ 3 సోఫాలు దాటి చైర్లో కూర్చున్న వాళ్ళందరికీ ఏం మాట్లాడుకుంటున్నామో అసలు తెలియదు. అంటే ఏంటంటే మనకి ఏం కావాలో మనకు అసలు తెలియదు. వాళ్ళు ఏదో చెప్తూ వచ్చారు, అవి మనం వింటూ వచ్చాము. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, 5 ఏళ్లుగా ఎన్నో రకాల మభ్య పెట్టే మాటలు వింటూ వచ్చాను. నేను స్వయాన దగ్గరుండి చూస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నా స్నేహితుడు వాళ్ళ ఇంటికి, నా ఎస్సీ స్నేహితుడు ఆయన, వారింటికి పుట్టినరోజు వేడుకకి వెళ్ళాను. వాళ్ళ పాప పుట్టినరోజు వేడుకకి వెళ్ళాను. నా స్నేహితుడు అని చెప్పుకున్నా కానీ ఆయన ఉండే పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా, దయనీయంగా ఉంది. ఏంటంటే వాళ్ళ ఇంటికి అడుగు పెడుతూనే ఇలాగ దోమలు ముసురుతున్నాయి. అన్న ఏంటి మీరు ఇక్కడ ఉంటున్నారా అంటే, ఇదేనమ్మా, ఇంతేనమ్మా, గుంటూరు పైన కనబడే ఆడంబరం మాత్రమే, లోపలంతా ఇంతేనమ్మా అని చెప్పడం మొదలుపెట్టారు. నిజంగానే ఏ కాలనీలోకి వెళ్ళినా అదే పరిస్థితి. ఇక కుటుంబం వరకు తీసుకుంటే సంక్షేమ పథకాలు వస్తే చాలు మనకి. అంటే ఏదో 15,000 రూపాయలు వేశారు, మన ఇంటి ముందుకే బియ్యం ఇచ్చారు, వెళ్ళిపోయారు. లేదు వాలంటీర్ వచ్చి మనకు తలుపు కట్టి నెలకు డబ్బులు ఇచ్చింది. ఈ 3 అంశాలు అంతేనా మనకు కావాల్సింది? ఇంతకు మించి ఏమైనా ఉందా? నాకే ఎందుకు ఓటేయాలి, వారికి ఎందుకు ఓటేయకూడదు అంటే మీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా? అడుగుతున్నాను.
ఉందా? సమాధానం ఉందా? మీలో మీరు ప్రశ్నించుకోండి. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు అనుకొని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, వారికి ఎందుకు ఓటేయాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే ఒక్క సమాధానం కూడా లేదు. ఒక్క సమాధానం కూడా లేదు. ఎందుకంటే ప్రతిదీ మోసం. ఇప్పటిదాకా మోసం, అరాచకం, విధ్వంసం, విడగొట్టడం. కేవలం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక ఓటరు మాత్రమే. ఇప్పటిదాకా వారి ప్లాన్ అంతా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఓటరు అంతే. రేపు పొద్దున ఓటేసి వాళ్ళకి పెత్తనాన్ని ఇచ్చే ఒక ఓటరు మాత్రమే. అంటే ఒక వస్తువు అంతే, అంతకుమించి మీరేమీ కాదు. అలా కాకుండా మీరు ప్రజలు మీకోసం వస్తున్న నాయకులు అని అనుకునుంటే ఈరోజు చాలా గొప్పగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఎన్నో రకాల విద్యా సంస్థలు ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. మరి ఏది ఒక్క సంస్థ లేదు. మన పిల్లలు విదేశాలకు వెళ్ళాలి అని ఎన్నో రకాలైన నిధులు ఇచ్చారు. ఒక నిధి కూడా లేదు. ఘనంగా పెళ్లి చేసుకోవాలి అని అంటే ఒక కమ్యూనిటీ వాళ్ళు లేదు. మనకి ఎక్కడ చేసుకోవాలో తెలియని పరిస్థితి. ప్రార్థనలు చేసుకోవాలి అని అంటే సరైన చర్చి లేదు. ఎక్కడ పడితే అక్కడ గుడిసెలు వేసుకొని ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి మనది. కనీసం టైం వచ్చి చనిపోతే సరైన బరియల్ గ్రౌండ్ ఉందా మనకి? మరి ఇంత పెద్ద నగరం కదా, ఇంతమంది ఉంటున్నాం, ఇంతమంది దళిత సోదరులు ఉంటున్నారు, సోదరి మనులు ఉంటున్నారు. మరి కనీసం ఒక్క బరియల్ గ్రౌండ్ కూడా అవసరం లేదా మనకి? అంటే ఏం అవసరం లేదు మనకి. మనకు వచ్చే 15,000 రూపాయలు అది కూడా ఒక బిడ్డకు వస్తుంది, ఇంకో బిడ్డకు లేదు. మరి ఆ బిడ్డ ఏం చేయాలో తెలియదు. ఇంట్లో ఆ బిడ్డ కూలీనాలు చేసుకోవాలి, ఈ బిడ్డ మాత్రమే స్కూల్కి వెళ్ళాలి. ఇక్కడే వివక్ష. అది గమనించట్లేదు మనం. ఇంటి దగ్గర బియ్యం వస్తే చాలు అనుకుంటున్నాం. మరి ఆ రోజు క్రిస్మస్ పండగకి మనకి ఎన్నో రకాల సరుకులు, బియ్యంతో పాటు ఎన్నో రకాలైన నూనె, పప్పుని అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇచ్చినవి మనకు గుర్తుండవు. లాక్కుని మళ్ళీ ఇస్తాం చూసారా, అప్పుడు ఇచ్చారంటాం. అది ₹1 ఇచ్చినా చాలు. 10 రూపాయలు ఇచ్చి ₹1 తగ్గితే 11 రూపాయలు పెట్టలేదని అందరం మనం ప్రశ్నిస్తాం. అదే ₹1 ఇచ్చి 10 రూపాయలు వెనక నుంచి లాగేసుకుంటే ₹20 ఇచ్చిన వాళ్ళు మాత్రం చక్కలు గుద్దుకుంటే ఇచ్చారంట. ఇది మారాలి కదా మనకి. ఇది మారకుండా ఈ ఆలోచన మనం చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఏ నాయకుడు వచ్చినా మనం బాగుపడం. ఎవరు వచ్చినా వీళ్ళు ఇంటా ఉంటారు, ఏదో చెప్తే వచ్చినందుకు భోజనం పెట్టి పంపిస్తే చాలు, అందుకంటే అవసరం లేదు. పాపం అమాయక ప్రజలు ఏం చెప్పినా వెళ్ళిపోతారు, ఆ టైం కావాల్సిన ఓటు వేయించుకుంటే చాలు అని అనుకుంటారు. అలాంటి ఒక పరిస్థితి నాయకుడికి మనం ఇవ్వాలా? మీరు ఆలోచించండి. మనకి ఏం కావాలో గట్టిగా, ధీమాగా ఈ రోజు నాలాంటి వాళ్ళు వచ్చి ఓటు కావాలని అడుగుతున్నప్పుడు మీకేం కావాలో ధైర్యంగా అడిగే పరిస్థితి మనకు వద్దా? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అది మనకేం కావాలి అని అడగాలి అని అంటే మనకు బోల్డ్ అంత ధైర్యం కావాలి. ఈ రోజులో ఇప్పుడున్న ప్రభుత్వంలో ముందు అడిగే వాళ్ళం ధైర్యంగా. కాకపోతే ఈ గడిచిన 5 ఏళ్ల నుంచి మనసుల నిండా భయం ముక్కేయడం వల్ల అడగడానికి కూడా వీల్లేని పరిస్థితిలో మనం ఉన్నాం. తర్వాత మనకు కావాల్సింది విద్య, జ్ఞానం. మరి అది ఉందా? పిల్లలకి చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, చదువులు లేవు. మరి ఏమీ లేని పరిస్థితుల్లో, రాష్ట్రం ఎడిపోతుందో తెలియని పరిస్థితుల్లో మనకి ఎలాంటి సంక్షేమం ఉంటుంది? మనకి ఏ రకంగా మనం బాగుపడతాం? ఇంకా ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. నేను ఒక మహిళగా మీ ముందు నుంచున్నాను. మీకోసం ఎప్పుడు నిరంతరం పాటుపడుతూ ఉంటాను. ఈరోజు కులాలుగా, మతాలుగా మనం వేరు కావాల్సిన పరిస్థితి లేదు, అవసరం లేదు. సంక్షేమానికైనా, పురోగతికైనా, గౌరవానికైనా కులం, మతం అనేది అడ్డురావు. ఏ వ్యక్తికైనా మనిషిగా పుట్టినప్పుడు గౌరవం కావాలి. అది కులంతోనో మతంతోనో వచ్చేదిగా ఉండకూడదు. అలాగే అభివృద్ధి అయినా, ఒక రోడ్డు వేయాలంటే 4 ఇళ్లకు రోడ్డు వేసి 5వ ఇంటికి రోడ్డు వేయని పరిస్థితి ఉండదు. రోడ్డు వేస్తే ప్రతి ఒక్కరు నడుస్తాం. అంటే అభివృద్ధికి ఎప్పుడు కులం, మతంతో పని ఉండదు. అలాగే సంక్షేమం కూడా, ప్రజలందరికీ సంక్షేమం కావాలి, హాయిగా బతకాలి, ఇంట్లో సుభిక్షంగా ఉండాలి. అది ఎవరైనా ప్రజలే.
కాబట్టి ఈ మూడింటికి కుల మతానికి సంబంధం ఏనాడు ఉండదు. ఈ రోజు నేను ఒక బీసీ మహిళనైనా నాకు ఎంతో మంది సోదరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు దళితుల్లో ఉన్నారు, రకరకాల కులాల్లో ఉన్నారు. ఒక భారతీయ మహిళని, ఒక ఆంధ్ర ఆడపడుచును నేను. కాబట్టి ఇలా మీరు వివక్షగా చూసే పని లేకుండా మనకేం కావాలో ధైర్యంగా మీరు నా ముందుకు వచ్చి నాకు ఇది కావాలమ్మా, ఇది చెయ్యి అని నన్ను అడిగే పరిస్థితి మీకు ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో నేనేదో చెప్పాను, మీరేదో వీరు వెళ్ళిపోయారు అనే పరిస్థితి అవసరం లేదు. ఇది కావాలి, నాకు ఇల్లు లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి గుంటూరులో ఉంటున్నాను కానీ సొంత ఇల్లు లేదు, గుడిసెలో బతుకుతున్నాను నేను. పెన్షన్లు లేవు, పెన్షన్ అనే పేరుతో మోసమే జరుగుతుంది. కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే అడిగిన వాడిని ప్రశ్నించిన వాడి మీద భయంకరమైన అరాచకాలు జరుగుతున్నాయి. అన్నట్టు ఎస్సీ ఎస్టీల మీద కేసులు పెట్టడం నిజంగా అది హాస్యాస్పదమా లేకపోతే మన దౌర్భాగ్యమా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాము. అలాగే ఎన్నో అరాచకాలు చేసిన వాళ్ళకు కూడా నాయకత్వాలను ఇచ్చి వారిని వారు పక్కనే పెట్టుకొని తిప్పుకున్న పరిస్థితులు చూస్తున్నాము. అంటే ప్రభుత్వం అనేది మనని కేవలం ఒక ఓట్ బ్యాంక్ గా మాత్రమే చూస్తుంది. మన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వారికి అవసరం లేదు. మీకోసం నిలబడే నాయకుల్ని ఎన్నుకోండి. మీకోసమే నేను వచ్చాను అని చెప్పి నమ్మించి మోసం చేసే నాయకుడిని మీరు ఎన్నుకోవద్దు. ఇప్పుడు దాకా జరిగింది మోసం, అది మీకు చెప్పడానికి వచ్చాను నేను. నాకే పొలిటికల్ నాలెడ్జ్ లేదు, నేను ఏ రాజకీయ రంగంలో నుంచి రాలేదు, ఒక ఆవేదనలో నుంచి వచ్చాను. నిజంగా ప్రజలు చూస్తుంటే ఇలా ఎందుకు ఉండాలి మనం అనే ఒక ఆవేదనలో నుంచి వచ్చాను. దేవుడి దయ వల్ల వచ్చినందుకు నేను దాన్ని ఎలాగ సద్వినియోగపరచుకోవచ్చో ఆ యొక్క నాకు సమృద్ధికరమైన డబ్బు కావచ్చు, పరపతి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆ దేవుడి దయ వల్ల ఉంది. మీకేదైనా చేయగలను అనే సత్తా నాకు ఉంది, శక్తి నాకు ఉంది. కాబట్టి మీకోసం నిరంతరం నేను నిలబడతాను. మీకు ఏం కావాలన్నా చాలా ధైర్యంగా నన్ను అడగచ్చు. ఇలాంటి ధైర్యం మీకు ఇచ్చే నాయకుడిని ఎంచుకోండి. నేను మీకు ధైర్యాన్ని ఇస్తున్నాను. కాబట్టి దయచేసి ఈసారి మోసపోకండి. చిన్న చిన్న తాయిలాలకు అసలు మీరు బాధపడద్దు. ఎందుకంటే ఒక 10,000 రూపాయలు కాదు మన తలగా, ఒక 10,000 రూపాయలతో మనం లొంగిపోకూడదు, ఒక చీరకి సారకి లొంగిపోకూడదు. ఓటు అంటే ఆ దైవ భక్తిలో ఒక సూక్తి లాంటిది, దాన్ని అమ్ముకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మన ఓటుని మనం అమ్ముకోకూడదు. సరైన నాయకుడిని ఎంచుకుంటే ఈ 5 ఏళ్ళు కాదమ్మా, నేను నిజంగా ఇక్కడ స్థిరంగా ఉండిపోవడానికి వచ్చాను. ఒక నాయకురాలు అవ్వాలని వచ్చాను. మీకోసం నిరంతరం ఉండడానికి వచ్చాను. 5 ఏళ్ల కోసం వచ్చి డ్రామా చేసి వెళ్ళిపోయే వ్యక్తిలాగా నేను రాలేదు. ఎక్కడి నుంచో ఎక్కడో ఇవ్వలేక ఇక్కడ పరిగెత్తుకుంటూ ఇక్కడ వాళ్ళ కొత్తగా మభ్యపెట్టి ఏదో పదవుల్ని ఆశించి పెత్తనం చేద్దామని రాలేదు. కేవలం మీకోసమే వస్తున్నాను, మీకోసం ఈరోజు రోడ్డు ఎక్కాను. కాబట్టి మీరు దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. ఒక ఆడపిల్లగా ఏం చేయొచ్చో మీరు నా వెంటుంటే మనందరం కలిసి చూపిద్దాం రాష్ట్రానికి. కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరినీ అభ్యర్థిస్తున్నాను. రాబోతున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా సరైన నాయకత్వాన్ని ఎంచుకోండి. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఇక్కడ గల్లా మాధవి మర్చిపోండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మర్చిపోండి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి. అద్భుతమైన